రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సర్కార్ భారీ కసరత్తులు చేస్తోంది. ఈ బడ్జెట్లో మేజర్ ఇరిగేషన్ కు 25,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో బిజీగా గడిపిన హరీష్ స్వచ్ఛ సిద్దిపేట కోసం ఈ రాష్ట్రంలోని తొలి యాప్ను లాంచ్ చేశారు. సొంత జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 2017 చివరిలోగా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పటి పాలకులు 17,000 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 జిల్లాలకే 25,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకుందన్నారు. రైతుల కష్టాలు ఎట్లయితే తీరుతాయో బాగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమంలో మనం ఒకటే అందం, నీళ్లు, నియామకాలు, నిధులు. మన ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నీళ్లు నీళ్ల కోసమే తెలంగాణ కొట్లాడింది. మరి తెలంగాణ వచ్చినందుకు నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు తేవడం కోసమే గోదావరి నీళ్లు తెచ్చి మన సిద్దిపేటను, మన మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసమే ఇవాళ ఈ యొక్క రంగనాయక సాగర్ మిషన్ భగీరథ ఫలాలు అందుబాటులోకి వస్తాయన్నారు హరీష్ రావు. ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తామని చెప్పారు మంత్రి. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ శాఖ కింద మరో 32 కోట్లు ఖర్చు చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. 76 కోట్ల రూపాయలు మనకు వాటర్ గ్రిడ్ కింద మంజూరైంది. ఈ 76 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ మొత్తం ఈ ట్యాంకులు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చేసి ప్రతి ఇంటికి ప్రతిరోజు 100 లీటర్లు అందించే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నీళ్ళకు బాగా ఇబ్బంది ఉంది. ఈ పట్టణానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మరో 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరుగుతాం. నియోజకవర్గంలో పెండింగ్ పనులపై అధికారులను వివరాలు అడిగారు మంత్రి. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.